హలో గైస్, వెల్కమ్ టు బీటెక్ వాళ్ళ ఛానల్. ఫ్రెండ్స్, ఇదైతే ఫస్ట్ కొత్త ఛానల్. ఇది ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాం. దీంట్లో మనం బీటెక్లో మెకానికల్ ఇంజనీరింగ్కి సంబంధించి టాపిక్స్ అన్నీ అయితే వన్ బై వన్ కవర్ చేసుకుంటూ వస్తాం అనమాట. ఫస్ట్లో ఇప్పుడు నేను స్టార్ట్ చేసే టాపిక్ వచ్చి థర్మోడైనమిక్స్. ఎందుకు పర్టికులర్గా థర్మోడైనమిక్స్ అంటే నాకు బీటెక్లో నేను చదివేటప్పుడు థర్మోడైనమిక్స్ ప్లస్ ఫైనైట్ ఎలిమెంట్ మెథడ్ అనేది ఫెమ్ అంటారు. ఫైనైట్ ఎలిమెంట్ మెథడ్ అది కొంచెం టఫ్ అనిపించింది అనమాట. సో అందుకని సార్ నేను ఇప్పుడు థర్మోడైనమిక్స్ స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ కానీ ఇదే. దీని తర్వాత నెక్స్ట్ ఫెమ్లోకి వెళ్తాం అనమాట, ఫైనైట్ ఎలిమెంట్ మెథడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదేంటంటే నేనైతే పెద్ద ప్రొఫెషనల్ అయితే కాదు. జస్ట్ నేను ఏ విధంగా నేర్చుకొని ఏ విధంగా బీటెక్ పాస్ అయినాను అనేది మాత్రమే, నేను ఏ విధంగా సబ్జెక్ట్ని అర్థం చేసుకున్నానో సేమ్ మీకు కమ్యూనికేట్ చేస్తాను అనమాట ఈ వీడియోలో. ఓకేనా? ఇంకా పోను మన వీడియోలు అయితే వస్తూనే ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం థర్మోడైనమిక్స్తో స్టార్ట్ చేద్దాం. థర్మోడైనమిక్స్ అంటే ఏముండదు దీంట్లో, పెద్ద కాంప్లికేటెడ్ అసలు ఏముండదు. నువ్వు జస్ట్ వర్డ్స్ అనేది దీంట్లో కొంచెం కాంప్లికేటెడ్ ఉంటాయి అనమాట. ఒకటి స్టేట్ అంటాడు, ఒకటి మ్యాటర్ అంటాడు, ఇంకొకటి సిస్టమ్ అంటాడు, బౌండరీ అంటాడు, సంథింగ్ సరౌండింగ్స్ అంటారు, అన్నీ అంటారు అనమాట. సో నేను వన్ బై వన్ ఈ వీడియోలో నేను ఇప్పుడే ఏమేమి చెప్తాను అనేసి మీకు ముందుగానే చెప్తాను అనమాట. అవి మాత్రం కవర్ చేద్దాం. ఈ వీడియో అయితే కొంచెం షార్ట్గానే ఉంటుంది, ఎందుకంటే ఇంట్రడక్షన్ వీడియో కాబట్టి. నెక్స్ట్ తర్వాత ఇంకా ఫుల్ వీడియోలు అన్నీ వస్తూనే ఉంటాయి అనమాట. దీనిలో ఫస్ట్ మనం థర్మోడైనమిక్స్ బేసిక్స్ ప్లస్ సిస్టమ్ అంటే ఏంది, సిస్టము, బౌండరీ, సరౌండింగ్స్, స్టేట్, పాత్, ప్రాసెస్ ప్లస్ థర్మోడైనమిక్ సైకిల్. ఇవైతే చూపిస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం థర్మోడైనమిక్స్ ఏంటంటే కన్వర్షన్ ఆఫ్ హీట్ ఎనర్జీ ఇంటూ మెకానికల్ ఎనర్జీ. అంటే మనకి చాలా ప్రాసెస్లు ఉంటాయి అనమాట. ఒకటి ఏంటంటే మనం ఎలక్ట్రికల్ ఎనర్జీని మెకానికల్ ఎనర్జీగా మారుస్తాం, ప్లస్ మెకానికల్ ఎనర్జీని మళ్ళీ హీట్ ఎనర్జీగా మారుస్తాం. ఇట్లా దీనిలో ఉంటుంది. మనకి జస్ట్ థర్మోడైనమిక్స్ అంటే ఏంటంటే మన దగ్గర హీట్ ఎనర్జీ అనేది ఉంటుంది, దాన్ని మనం మెకానికల్ ఎనర్జీ లెక్క మార్చేస్తాం. హీట్ ఎనర్జీ ఇంటూ మెకానికల్ ఎనర్జీ సింపుల్. అంటే మనం హీట్ అనేది ఇస్తాం అనమాట, అది కాస్త మెకానికల్ ఎనర్జీ లెక్క. అంటే మెకానికల్ ఎనర్జీ అంటే ఏంది, ఒక సంథింగ్ ఏదైనా అనుకోండి, ఒక రొటేటబుల్ డివైస్ సంథింగ్, మనకు మోటార్ ఉంటుంది, మోటార్ని తిప్పాలంటే అది కానీ ఒక రకమైన మెకానికల్ ఎనర్జీ అనమాట. మనం హీట్ ఎనర్జీని ఆ మెకానికల్ ఎనర్జీ లెక్క మార్చేస్తాం. దీనికి ఎగ్జాంపుల్స్ వచ్చేకొందుకి మనకి మోస్ట్లీ ఏముంటాయి, ఇంకా రిఫ్రిజిరేషన్ సిస్టమ్స్, నెక్స్ట్ పవర్ ప్లాంట్స్ ఉంటాయి కదా, పవర్ ప్లాంట్స్ ప్లస్ ఏసీస్, ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్స్. సింపుల్ అంతే. ఇక్కడ మనం థర్మోడైనమిక్స్ అంటే ఏంటంటే హీట్ ఎనర్జీని మనం మెకానికల్ ఎనర్జీగా మారుస్తాం అనమాట. జస్ట్ హీట్ అనేది మన ఎగ్జాంపుల్కి వచ్చేకొందుకు రిఫ్రిజిరేషన్ సిస్టమ్స్ ప్లస్ పవర్ ప్లాంట్స్ ప్లస్ ఏసీస్ ఉంటాయన్నమాట. జస్ట్ ఈ హీట్ ఎనర్జీని మెకానికల్ ఎనర్జీగా మార్చేటప్పుడు జరిగే ప్రాసెస్ని మనం అబ్జర్వ్ చేయడమే. టోటల్ థర్మోడైనమిక్స్ మొత్తం అంతే, హీట్ ఎనర్జీ మెకానికల్ ఎనర్జీగా మారుతుంది. అపార్ట్ ఫ్రమ్ దిస్ ఏం కానీ ఉండదన్నమాట. దీంట్లోకి మనం థర్మోడైనమిక్స్లోకి నేర్చుకోవాలంటే ఫస్ట్ మనకి థర్మోడైనమిక్స్ అర్థం అవ్వాలంటే కొన్ని బేసిక్స్ టర్మినాలజీ అనేది మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఆ బేసిక్ టర్మినాలజీని ఇవి: సిస్టమ్, బౌండరీ, సరౌండింగ్స్, స్టేటు, పాత్, ప్రాస్, థర్మోడైనమిక్ సైకిల్. దీనిలో సిస్టమ్ మాస్ అంటే ఏంటంటే సిస్టమ్, బౌండరీ, సరౌండింగ్స్ ఈ మూడు ఒకటి. అంటే సిస్టమ్ అంటే సపోజ్ నువ్వు ఒక క్లోజ్డ్ లూప్, ఒక సర్కిల్ వేసుకో, ఇదన్నా ఒక క్లోజ్డ్ లూప్ అనుకో, లేకపోతే ఇది మీ ఇల్లే, మన ఇల్లు అనుకోండి. మన ఇంటికి ప్రహారీ గోడ ఉంటుంది కదా, అది ఇది ప్రహారీ గోడ. ఇప్పుడు దీని లోపల ఏదైతే ఉంటుందో అదంతా ఒక సిస్టమ్. ఇంకా బెటర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మన కాలేజ్ అనుకోండి ఇది. ఓకేనా? కాలేజ్ లోపల ఏదైతే ఉంటుందో సిస్టమ్ మనల్ని అంటారు కదా, సిస్టమ్ ఫాలో అవ్వండి, మీరు స్టూడెంట్స్ సిస్టమ్ ఫాలో అవ్వట్లేదు అది ఇది అనేసి. ఆ సిస్టమ్ ఏంటంటే ఇదే, లోపల ఏదైతే మన కాలేజ్ లోపల ఏదైతే ఉంటుందో ఆ సిస్టమ్. నెక్స్ట్ ఇది ఏదైతే ఉందో మన కంపెనీ గోడలు ఉంటాయి కదా, వాల్స్, అదే బౌండరీ.
మనం ఎప్పుడెప్పుడు ఎగిరి దూకి వెళ్ళిపోతుంటాం చూడండి, అదిదా బౌండరీ. నేను బీటెక్లో ఉన్నప్పుడు చాలా మార్లు ఎగిరి దూకినా అనమాట. అప్పుడు మనకు తెలియలే ఇదంతా సిస్టమ్, ఇది బౌండరీ అనేసి. ఇప్పుడు ఇప్పుడు తెలుస్తుంది అది. ఇది బౌండరీ. నెక్స్ట్ సిస్టమ్కి పక్క ఉండేదంతా ఏంటంటే అంటే సరౌండింగ్స్. సిస్టమ్ బయట ఇట్లా ఉంది కదా బౌండరీకి ఆ పక్క, ఇది సరౌండింగ్స్ అనమాట. ఇది మన కాలేజీ లోపల ఉన్నదాన్నంత సిస్టమ్ అంటాం. నెక్స్ట్ ఏదైతే ఈ గోడలు ఉంటాయో అది మనం బౌండరీ అంటాం, ఇది సరౌండింగ్స్ అంటాం. ఇంకొక ఎగ్జాంపుల్ ఏదంటే ఇల్లు ఇల్లు లోపల ఉన్నదంతా సిస్టమ్ అంటాం, లోపల ఇదంతా మనకి లోపల ప్రహరీ గోడ ఉన్నదంతా బౌండరీ అంటాం, బయట ఉన్నదాన్ని సరౌండింగ్స్ అంటాం. అందుకే కదా బయటికి వెళ్దాం, బయటికి వెళ్ళొచ్చు బయటికి వెళ్తే సరౌండింగ్స్ కిందకి వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ ఒక్క నిమిషం చేంజ్. సేమ్ అంతే. ఇప్పుడు ఈ సిస్టంలో కానీ మనకి 3 టైప్స్ ఆఫ్ సిస్టమ్స్ ఉంటాయి. సిస్టంలో కానీ 3 టైప్స్ ఆఫ్ సిస్టమ్స్. దాంట్లో ఫస్ట్ ఇది ఓపెన్ సిస్టమ్, రెండోది క్లోజ్డ్ సిస్టమ్. యాక్చువల్గా నా హ్యాండ్కి స్వెట్టింగ్ ఎక్కువ అనమాట. ఈ వీడియో రికార్డ్ చేసేటప్పుడు వాయిస్ ఎక్కువ అవుతుంది అనేసి నేను ఫ్యాన్ అనేది ఆఫ్ చేశాను. సో మనకి ఇంక స్వెట్టింగ్ అనేది ఎక్కువ వస్తుంది. ఐసోలేటెడ్ సిస్టమ్ జస్ట్ మీకు అర్థమైతే చాలు మనకి. ఓపెన్ సిస్టమ్, క్లోజ్ సిస్టమ్ ప్లస్ ఐసోలేటెడ్ సిస్టమ్. ఇలా నేను యాక్చువల్గా ఆర్డర్ అనేది రివర్స్ చేసిన. ఫస్ట్ క్లోజ్ సిస్టమ్ రావాలి, తర్వాత ఓపెన్ సిస్టమ్ రావాలి, తర్వాత ఐసోలేటెడ్ సిస్టమ్. ఏదైతే ఉందో మనం చదువుకోవడానికి ఏదైనా ఎట్లా చదివినా ఒకటే. మనం దీంట్లో ఫస్ట్ క్లోజ్ సిస్టమ్ రాద్దాం. క్లోజ్ సిస్టమ్ అంటే ఏంటంటే దీంట్లో పేర్లోనే ఉంది క్లోజ్ సిస్టమ్ అంటే ఇంకా అదొకటి క్లోజ్డ్ లూప్. సపోజ్ ఇట్లా ఉంటుంది, దీంట్లోకి ఓన్లీ ఇక్కడ లోపల సిస్టము, ఇది బౌండరీ, బయట సరౌండింగ్స్. సో ఈ సిస్టంలోకి ఓన్లీ ఎనర్జీ మాత్రం ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. ఎనర్జీ అంటే వెదర్ హీట్ ఎనర్జీ సంథింగ్ ఏదో ఒకటి ఎనర్జీ మాత్రం ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇంకా బయట ఫిజికల్ వర్క్ ఉంటుంది కదా మనకి మ్యాటర్ అంటాం మనం, మ్యాటర్ అనేది ట్రాన్స్ఫర్ అవ్వదు. ఓన్లీ ఎనర్జీ మాత్రం ట్రాన్స్ఫర్ అవుతాయి, దాన్ని క్లోజ్డ్ సిస్టమ్స్ అంటారు. నెక్స్ట్ ఓపెన్ సిస్టమ్కి వచ్చే కొద్దికి ఇది కంప్లీట్లీ కొంచెం డిఫరెంట్. దీంట్లోనే పేర్లోనే ఉంది ఓపెన్ సిస్టమ్ అనేసి. అంటే దీంట్లో ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతుంది అండ్ మ్యాటర్ కానీ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓకేనా. అంటే సపోజ్ నేను ఒక ఎగ్జాంపుల్లో ఊరికే చెప్తా. ఇది ఉంది కదా, ఏదో అనుకోండి, ఇది లోపల ఉన్నదాన్ని ఫ్యాన్ అంటారు. ఇది ఇక్కడ, ఇది ఇట్లా, దీన్ని మనం సిస్టమ్ అంటాం. దీని లోపల ఉన్న సిస్టమ్ అంటాం, దీన్ని బౌండరీ అంటాం, బయట సరౌండింగ్స్. దీంట్లోకి మనకి ఎట్లా అంటే వాటర్ ఎంటర్ అవుతుంది అనుకోండి. వాటర్ ఎంటర్ అయ్యడం వల్ల ఈ ఫ్యాన్ అనేది తిరుగుతుంది. దానివల్ల మనకి అక్కడ హీట్ ఎనర్జీ అనేది జనరేట్ అవుతుంది. మనకి సేమ్ మళ్ళీ వాటర్ అనేది బయటకు వచ్చేస్తాయి. ఓకేనా. దీంట్లో ఏమవుతుంది, ఇప్పుడు ఎనర్జీ అండ్ మనం వాటర్ని మ్యాటర్ అంటాం. మ్యాటర్ రెండు లోపలికి ఎంటర్ అవుతున్నాయి. సేమ్ అట్ ద టైమ్ ఆఫ్టర్ ద కంప్లీషన్ ఆఫ్ ప్రాసెస్ రెండు బయటకు వచ్చేస్తున్నాయి. ఎనర్జీ అండ్ మ్యాటర్ అనేది బయటకు వచ్చేస్తుంది అనమాట. దీనిలో ఇదేంటంటే మనకి ఏదైతే ఇన్ అవుతుందో ఎనర్జీ అండ్ మ్యాటర్, ఇన్ ఈజ్ నాట్ మేబీ దీన్ని ఎట్లా అంటాం, ఈక్వల్ అవ్వచ్చు లేకపోతే అవ్వకపోవచ్చు. అంటే ఎంతైతే లోపలికి ఎనర్జీ ప్లస్ మ్యాటర్ ఎంటర్ అవుతుందో అంతే మళ్ళీ బయటికి రాకపోవచ్చు అనమాట. ఓకేనా. దాన్ని ఓపెన్ సిస్టమ్ అంటాం. నెక్స్ట్ ఐసోలేటెడ్ సిస్టమ్ అంటే దీంట్లోకి ఏం కానీ ట్రాన్స్ఫర్ అవ్వదు, బయటికి రాదు, లోపలికి పోదు. ఇది ఊరికే ఉందంటే ఉంది, డమ్మీ పీస్ అంతే. ఓకేనా. నో ఎనర్జీ అండ్ మ్యాటర్ ట్రాన్స్ఫర్. ఇది ఒక ఐసోలేటెడ్ సిస్టమ్. మీకు అర్థమైంది అనుకుంటా. ఇప్పుడు జస్ట్ మనకి 3 టైప్స్ ఆఫ్ సిస్టమ్లు ఉంటాయి. దాంట్లో ఓపెన్ సిస్టమ్, క్లోజ్డ్ సిస్టమ్, ఐసోలేటెడ్ సిస్టమ్. మనకి క్లోజ్డ్ సిస్టమ్లో ఏమవుతుందంటే ఎనర్జీ మాత్రం ట్రాన్స్ఫర్ అవుతుంది సిస్టంలోకి, ఎనర్జీ మాత్రం అవుట్ అవుతుంది. మిగతా మ్యాటర్ అనేది మనకి ట్రాన్స్ఫర్ అవ్వదు. మనకి ఓపెన్ సిస్టమ్ వచ్చే కొద్దికి ఎనర్జీ అండ్ మ్యాటర్ రెండు ట్రాన్స్ఫర్ అవుతాయి, రెండు అవుట్ అవుతాయి. ఇక్కడ ఉంది కదా ఎనర్జీ అండ్ మ్యాటర్. మనకి దీన్ని ఇది తీసుకున్నాం కానీ మనం దాంట్లోకి
ఇక్కడ వాటర్ ప్లస్ ఎనర్జీ పోతుంది అనుకుంటాం. ఇక్కడ ఫ్యాన్ రొటేట్ అయిన తర్వాత సేమ్ వాటర్ ప్లస్ ఎనర్జీ బయటకు వస్తుంది. కానీ దీంట్లో ఉన్న ఇది ఏంటంటే ఎంతైతే ఎనర్జీ ప్లస్ మ్యాటర్ లోపలికి ఇన్ అవుతుందో అంతే మళ్ళీ రావచ్చు రాకపోవచ్చు అనమాట. ఇది మాత్రం గుర్తుపెట్టుకుని అంతే. నెక్స్ట్ ఐసోలేటెడ్ సిస్టమ్, నో ఎనర్జీ అండ్ మాస్ ట్రాన్స్ఫర్. ఓకేనా. నెక్స్ట్ స్టేటు పాత్ ప్రాసెస్. స్టేట్ చెప్పాం కదా, స్టేటు పాత్ ప్రాసెస్. స్టేట్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఏపీ స్టేట్, తెలంగాణ తమిళనాడు అంటే వాళ్ళ యొక్క బిహేవియర్ని బట్టి మనం దాన్ని ఒక స్టేట్ లెక్క, అంటే ఇప్పుడు తమిళనాడు స్టేట్, తమిళనాడు స్టేట్లో తమిళ వాళ్ళు మాత్రమే ఉంటారు. సంథింగ్ అట్లా నేను స్టేట్ వైజ్గా చెప్పట్లా, నార్మల్గా చెప్తాను. స్టేట్ అంటే ఏదైనా ఒక కండిషన్ని, సిస్టమ్ యొక్క కండిషన్ చెప్తుంది అనమాట. అంటే వెదర్ చల్లగా ఉందా, కూల్గా ఉందా, లేకపోతే సంథింగ్ ఏదో ఒకటి, ప్రెజర్ ఎక్కువ ఉంది, వాల్యూము ఏదైనా ఒక సిస్టమ్ యొక్క కండిషన్ చెప్తుంది. కండిషన్ ఆఫ్ ద సిస్టమ్ అంటే వెదర్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు టెంపరేచర్, ప్రెజరు, వాల్యూమ్. ఓకేనా. నెక్స్ట్ పాత్ అంటే స్టేట్ ఆఫ్ లైన్స్ విచ్ ద సిస్టమ్ ఫాలోస్. స్టేట్ ఆఫ్ లైన్స్ ఓకే, మనం ప్రొనౌన్సియేషన్ తప్పు రాసిన. లైన్ ఆఫ్ స్టేట్స్ which the system follows. ఓకేనా. ప్రాసెస్ అంటే ఇప్పుడు చల్లగా ఉండేది కాస్త వేడెక్కుతుంది, వేడినది కాస్త చల్ల అవుతుంది. ఈ వేడిగా ఉండేది కాస్త చల్లగా అయ్యేటప్పుడు జరుగుతుంది కదా ప్రాసెస్, దాన్నే మనం ప్రాసెస్ అంటాం. అంటే చేంజ్ ఇన్ స్టేట్ ఆఫ్ సిస్టమ్, చేంజ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ సిస్టమ్. అంటే మన స్టేట్ అంటే ఏమన్నా రిఫర్స్ టు ద ఏదో మనకి టెంపరేచర్, ప్రెజర్, వాల్యూమ్ ఏదో ఉంటాయి కదా. ఈ టెంపరేచర్, వాల్యూమ్, ప్రెజర్ ఏదైనా చేంజ్ అయినప్పుడు రిఫర్ చేసేదాన్ని మనం ప్రాసెస్ అంటాం అనమాట. నెక్స్ట్ లాస్ట్ది థర్మోడైనమిక్ సైకిల్. సేమ్ థర్మోడైనమిక్ సైకిల్ అంటే సిరీస్ ఆఫ్ ఆపరేషన్స్ బిగిన్స్ అండ్ ఎండ్స్ ఆఫ్ ద సేమ్ స్టేట్. అంటే ఇక్కడ రాస్తా ఫస్ట్. అంటే ఏదైనా ఒక సైకిల్ స్టార్ట్ అవుతుంది. సపోజ్ వాటర్ అనుకోండి, వాటరు మనం హీట్ చేస్తే హీట్ ఎక్కుతుంది, మళ్ళీ హీట్ చేయడం ఆపేనారంటే మళ్ళీ కూల్గా అయిపోతుంది అనమాట. వాటర్ నార్మల్గా కూల్గా ఉంటుంది, ఉండేది కాస్త హీట్ చేస్తే హీట్ ఎక్కుతుంది, మళ్ళీ చేస్తే కూల్ వచ్చేస్తుంది. మళ్ళీ కూల్ నుంచి హీట్కి వెళ్ళి, హీట్ నుంచి కూల్కి వచ్చి మళ్ళీ సేమ్ ఇదే కూల్ దగ్గరికి వస్తుంది కదా, అంటే కూల్ అయిపోతున్నాయి కదా, దాన్ని ఒక సైకిల్ అంటారు అనమాట. నార్మల్గా చెప్పాలంటే మనం ఎప్పుడు థర్మోడైనమిక్స్లో ఒక గ్రాఫ్ అనేది ఎప్పుడు వాడతాం మీరు, పీవీ డయాగ్రామ్ అనేసి. పీవీ అంటే సింపుల్, ప్రెజర్ అండ్ వాల్యూమ్ డయాగ్రామ్. ఎక్కడికి పోయినా సరే మనం థర్మోడైనమిక్స్లో ఎప్పుడు పీవీ అనేసి వాడతాం. సపోజ్ ఇది ఒక పాయింట్ ఉంది, ఇక్కడ సైకిల్ స్టార్ట్ అవుతుంది, వీటికి వస్తుంది, మళ్ళీ ఈ సైకిల్ మళ్ళీ వీటికి వెళ్ళిపోయి ఎండ్ అయిపోతుంది అనమాట. ఇది 1 అనుకో, ఇది 2 అనుకో, దీన్ని ఏ అనుకో, దీన్ని బి అనుకో. అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళిపోతుంది. దీన్ని ఒక థర్మోడైనమిక్ సైకిల్ అంటాం అనమాట. దీని లోపల ఉన్నదాన్ని సిస్టమ్ అంటాం, దీన్ని బౌండరీస్ అంటాం, దీని లోపల ఉన్నదాన్ని, దీని బయట ఉన్నదాన్ని సరౌండింగ్స్ అంటాం. ఈ 1, 2 అనేదాన్ని స్టేట్స్ అంటాం. ఈ 1 to 2 అని ఉంది కదా, 1 to 2 అంటే ఏ,
దాన్ని ఒక ప్రాసెస్ అంటాం. ఓకేనా. ఇది థర్మోడైనమిక్స్ సైకిల్. ఇవి థర్మోడైనమిక్స్ సంబంధించిన కొంచెం బేసిక్స్ అయితే. యాక్చువల్గా నాకు తెలిసిందైతే ఇదే కొంచెం చెప్పినాను. ఈ వీడియో అయితే ఇది స్టాప్ చేద్దాం, ఎందుకంటే యాక్చువల్గా ఇది కొంచెం లెంత్ ఎక్కువ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం ఏం చేద్దామంటే థర్మోడైనమిక్స్ లాస్ ఆఫ్ థర్మోడైనమిక్స్ లాస్ గురించి అయితే డిస్కస్ చేద్దాం అనమాట. ఓకేనా. ఓకే గైస్, దెన్ బాయ్.